శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళయోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. కుంభరాశి. కుంభరాశి వారికి 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 3 గ్రహాల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. చెప్పాలంటే తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. 3, 6, 8 స్థానాలు అంటే కేంద్రాలు బాలేదు, కోణాలు బాలేదు. కేవలం 3, 6, 8 స్థానాలే బాగున్నాయి. అంటే ఇది ఒక విధమైన యోగం అన్నమాట. మరి ఏమీ ఫలితాలే బలంగా లేవు కదండి, కోణాలు లేవు, కేంద్రాలు లేవు అంటున్నారు. మరి ఈ 3, 6, 8 బలంగా ఉన్నాయి ఏంటండి అంటే, 6వ స్థానము విజయాలను సూచిస్తూ ఉంటుంది.
ఈ స్థానంలో బుధుడు ఉన్నారు. ఎప్పుడైతే వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి బుధుడు ఉన్నారో వ్యాపార రీత్యా మీకు విజయాలుంటాయి. అలాగే సంతాన రీత్యా సంతృప్తి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అనుకోని విధంగా లాభాలుంటాయి. విలువైన వస్తువుల్ని సేకరించుకుంటారు లేదా బహుమతులుగా తీసుకుంటారు. సంకల్ప బలం బావుంటుంది. మానసికమైన స్థైర్యం ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేసే పనుల విషయంలో మీరు మొండిగా, మూర్ఖంగా నాకు విజయం కావాల్సిందే, నేను ఈ పని చేయాల్సిందే, నేను పట్టిన పట్టు వదలను, ఈ విధమైన ఆలోచనలతో ముందరికి వెడతారు. ఖచ్చితంగా మీకు ఫలితాలున్నాయి. 6వ స్థానం అంత బలమైన ఫలితాలను ఇస్తోంది. పైగా కోణాధిపతి ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచన. అయితే మంచి ఫలితాలు బాగున్నాయి మనకి. ఏదో ఇంతో అంతో డబ్బులొస్తాయి, లబ్ధి కలుగుతోంది, విజయాలు చేకూరుతున్నాయి, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఏలినాటి శని జరుగుతోంది గదా! దీని సంగతి ఏమిటి అని ఆలోచిస్తే, ఏలినాటి శని ప్రభావం తగ్గిపోయే విధంగా శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే ప్రతినిత్యం ఇంట్లో దుర్గ పూజ చేసుకోండి. ఈ 2 చెప్పదగ్గ సూచనలు. మిగతా అన్ని విషయాలలోనూ మీకు ఒక విధమైన ధైర్యం అనేది ఉంటుందంతే. ఆ ధైర్యంతో ముందరికి వెళ్తారు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఇలా ధైర్యంగా ఉండడం అనేది చాలా కష్టం. అది చాలా కష్టతరమైన విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండడం వల్ల ఇక్కడ ఈ 3, 6, 8 స్థానాల యొక్క ఫలితాలు బాగుండడం వల్ల మీకు గుండె ధైర్యం పెరుగుతుంది. సత్సంకల్పాలుంటాయి. మీరు ఏ ప్రవర్తనలో ఉన్నారో అదంతా కూడా మీకు మంచి పేరు తెచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా పరిహారాలు ఏవి చెప్పానో పాటించండి. మానసికమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 5వ స్థానంలోకి కుజుడు వెళ్ళారు. 6వ స్థానంలోకి బుధుడితో కలిసి చంద్రుడు వచ్చారు. ఇంకా మరింత ఫలితాలన్నమాట. ఇక్కడ చంద్రగ్రహం కూడా 6వ స్థానంలో కలిసిందంటే రుణాలు తీరుతాయి. మీకు కొత్త రుణాలు కావాలంటే కొత్త రుణాలు తీసుకుంటారు. అలాగే ఏదైనా మౌఖిక పరీక్షలకు వెళ్ళినా విజయం సాధిస్తారు. ఏదైనా పోటీ పరీక్షల్లోకి వెళ్ళినా విజయం సాధిస్తారు. అనేక విధాలా మీకు విజయావకాశాలు పెరుగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చెప్పిన పరిహారాలు చేసి మరింత ఆనందంతో ఉండండి, మరింత సంతోషంతో ఉండండి. మీరు గురు బలాన్ని కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.